పిఠాపురం వెళదాం పిఠాపురానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం విరవలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి వంగ విశ్వనాథ్ను అడ్డుకున్నారు జనసేన కార్యకర్తలు. పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వంగ గీతా విశ్వనాథ్కు వ్యతిరేకంగా జన సైనికులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిఠాపురం మండలం గోకవాడలోనూ జన సైనికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం నాగులపల్లి, ఇసుకపల్లి గ్రామాల్లో జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకుడు వడిశెట్టి నారాయణరెడ్డిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. జన సైనికులు నారాయణ రెడ్డి కారుని వెంబడించారు జనసేన కార్యకర్తలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జనసేన ఏమంటోంది? అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించి ఇటు వంగ గీత విశ్వనాథ్కు సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళ వర్గం కావచ్చు ఏమంటోంది? చూసుకుంటే పిఠాపురంలో పోలింగ్ శాతం అయితే ప్రస్తుతం 41.56 కూడా నమోదైన పరిస్థితి ఉంది. మరో పక్కన చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో హాట్ టాపిక్ గా మారినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక చోట ఏదో ఒక స్వల్ప వివాదం అయితే నెలకొంటుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం మండలంలో ఉన్నటువంటి ఇరవాడ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ అయితే అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ పోలింగ్ బూతులు అయితే సందర్శిస్తున్న నేపథ్యంలో జన సైనికులు ఒక్కసారిగా ఆమెపై నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో నిలబడినటువంటి ఓటర్లనైతే ఆమె కలిసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో జన సైనికులంతా కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అక్కడికి రాకూడదు, ఆమె అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కలవకూడదంటూ వాళ్ళంతా కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అలాగే అక్కడ వంగ గీతా విశ్వనాథ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎర్రవాడలోను, అలాగే ఎఫ్ఏపాలు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఏపాలెంలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఉందని. ఈ నేపథ్యంలో అక్కడ జన సైనికుల్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అక్కడంతా కూడా వాగ్వాదం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఒక ప్రధానంగా ఉందని చెప్పాలి. మరో పక్కన గోకవాడలోని పిఠాపురం మండలం గోకవాడలో కూడా జనసేన సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను కూడా తొలగించారంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంతా కూడా తమకి ఇంటిగా ఆ గ్రామంలోనే ఇంటి పన్ను కావచ్చు, అలాగే పొలం పన్ను కావచ్చు, అన్ని కూడా కడుతున్నా సరే ఆ ఓట్లను తొలగించి జనసేనకు సంబంధించిన ఓటు వేయకుండా చేశారని అక్కడంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అక్కడ మాకు ఓటు కల్పించాలని వాళ్ళంతా ఓ పక్కన అక్కడ ఆందోళన చేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే కొత్తపల్లి మండలంలో కూడా నాగులపల్లిలో కూడా ఆందోళన నెలకొంది. అలాగే ఇసుకపల్లిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు వడిశెట్టి అక్కడ నారాయణ రెడ్డిని కూడా అడ్డుకున్నారు. అక్కడ ఒక పోలీస్ అధికారి జనసేన గ్లాస్ కి ఓటు వేయాలంటూ అక్కడ ప్రచారం చేశారని ఒక ఆరోపణతో అక్కడికి వెళ్లి వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడంతా కూడా అటువంటిది ఏమీ లేదని వాగ్వాదం చేసినప్పటికీ జన సైనికులు అయితే అక్కడ రావడం, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు వడిశెట్టి శంకర్ ఒక కారును కూడా వెంబడించిన పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక చోట చిన్న వివాదాలు అయితే నెలకొంటున్నాయి. పిఠాపురంలో ఎక్కడ చూసినా సరే జన సైనికులే మొత్తం ఈ తిరుగుతున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా ప్రచారాలు అయితే చేస్తూ, ప్రచారం అంటే జనరల్ గా గ్లాస్ కే మొత్తం సానుభూతి మొత్తం అంతా కూడా ఇక్కడికే ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మరో పక్కన దాని తీటుగా పిఠాపురం టౌన్ లో పక్కన ఈ విధంగా ఉంటే, అలాగే రూరల్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వైసీపీకే మొత్తం అంతా కూడా పట్టం కట్టే విధంగా ఉందంటూ మరో పక్కన చెప్తున్నారు. కానీ వారాలుగా చూసుకుంటే వైసీపీ నాయకులకు అలాగే జనసేన నాయకులకు కూడా ఉప్పాడలో కూడా స్వల్ప వివాదం కూడా నెలకొంది. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే ఇద్దరి మధ్య కూడా స్వల్ప వివాదాలు అయితే చోటు చేసుకునే పరిస్థితి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రానికి పోలింగ్ ప్రక్రియ మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 41.52% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడంతో సాయంత్రానికి మరింత ఎక్కువ పోలింగ్ శాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. కనీసం ఎండలు సైతం కూడా లెక్క చేయకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. పిఠాపురంలో ఎక్కువ పోలింగ్ శాతం కూడా నమోదయ్యే అవకాశం కూడా కనపడుతుందని ప్రధానంగా చెప్పొచ్చు. సచిన్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఇటు ఆయన పార్లమెంట్ కి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి పార్లమెంట్ కి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం. తంగెళ్ల శ్రీనివాస్ కి సంబంధించి కాకినాడ ఎంపీ బరిలో ఉన్నారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి సంబంధించి ఆయన ఏమంటున్నారో చూద్దాం. పిఠాపురంలో ప్రస్తుతం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరున్నారో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, పిఠాపురంలో మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎలా ఉంది? ఇక్కడ 10 సార్లు చూస్తారు. పిఠాపురంలో నేను
రాబోయే ప్రభుత్వానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యేకి, కాకినాడ పార్లమెంట్ కాబోయే ఎంపీకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. పిఠాపురం అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏజెంట్స్ లేరు, బయట నుంచుంటాకి లేరు. ఏంటంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. పిఠాపురం అనేది కూటమిది, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, కూటమిది. కొన్ని ఈవీఎం బూత్లో వాళ్ళు ట్రై చేశారు, కొంచెం లైటింగ్ లేని చోట పెడతాం అంటే పేరు పేర్లు గుర్తులు పెట్టి లైటింగ్ కూడా తక్కువ పెడితే వాళ్ళు అవుద్ది అనుకున్నారు. కానీ అదంతా కూడా మా జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ఏజెంట్లో ఉన్న వాళ్ళు, బూత్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అధికారులకి చెప్పడం, అలాగే గట్టిగా చెప్పడం జరిగి నేను కూడా వెళ్ళి చూశాను. నేను కూడా ఒక 4-5 బూత్తుల్లో మార్పిచ్చాను. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా చెప్తారు. అలాగే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను కాకినాడ పార్లమెంట్గా కూడా పిఠాపురం నుంచి హైయెస్ట్ మెజారిటీ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని పిఠాపురం ఉప్పాడు సముద్రంలో కలిపేశారు. మేము ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ప్రతిపాడులో మీ పేరు మీద సింబల్ కూడా రావడం జరిగింది, ఎలా చూడాలంటారు? ప్రతిపాడు నియోజకవర్గంలో మొదటగా మీ సింబల్ మీద వేరే గుర్తు రావడం. పత్తిపాడు నియోజకవర్గంలో వాళ్ళు అన్ని విధాలుగా ట్రై చేశారు. పత్తిపాడు నియోజకవర్గంలో నా ఒక్క ఫోటో మీద మాత్రం స్కెచ్లతో గీసేశారు. చాలా 30-35 ఈవీఎం మిషన్ల మీద నా ఒక్క ఫోటో మీద మాత్రం స్కెచ్లతో గీసేశారు. అది కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం, ఫోన్లో మాట్లాడటం జరిగింది. కంప్లైంట్ చేయడం ఆయన స్పందించారు. అలాగే రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. వెంటనే స్పందించి పోలింగ్ ఆపటం అయితే కష్టం అండి, బట్ ఇమీడియట్లీ ఆ షీట్ మార్చే విధంగా ప్రయత్నిస్తా అన్నారు. మరి ఇప్పుడు చూడాలి, ఇంకా ప్రయత్నించారు లేదు. ఆయన ఆగేదట్టు లేదండి, ఎక్కడ ఆగేది. అందరూ కూడా టీ తాగెళ్తున్నారంటారు, అందరూ గ్లాస్తో టీ తాగెళ్తున్నారు, అందరూ గ్లాస్ తాగేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడంతా కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదంటే ఇప్పుడు అంతా కూడా ఇక్కడ పిఠాపురంలో తన ఓటాకి వినియోగించుకున్నారు. ఓటాకి వినియోగించుకుని ప్రధానంగా ఎక్కడ చూసినా సరే గ్లాసే ఇక్కడ ప్రభావం చూపించబోతుందని అన్నారు. ఏదేమన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సభ పెట్టి ఎంత ఇచ్చేసినా సరే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఆపేది లేదు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మొత్తం కూడా ఇక్కడ విజయకేతనం ఎగరబోతుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ అంతా కూడా తంగెల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. మరో పక్కన ఈవీఎంలు మొరాయించడం, అలాగే చీకట్లలో ఏవైతే ప్రక్రియ ఉందో దాన్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అధికారులు, ఈ విధమైన చర్యలు చేపడతారు. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గెలుపును, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నా గెలుపును ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి తంగెల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కూడా పోలింగ్ బూతుల మధ్య మొత్తం ఇరు వర్గాల మధ్య జనసేన సంబంధించిన నాయకులు, వైసీపీ నాయకుల మధ్య కూడా వాగ్వాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా పిఠాపురం అయితే ఎంతో అట్రాక్షన్గా మారినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అంతా కూడా మరికొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ బూతుల వద్ద అయితే లైటింగ్ ప్రక్రియ లేదంటూ, సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ, ఎండలోనే ఉన్నారంటూ కొంతమంది అయితే మండిపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఓట్లు కూడా గల్లంతవడంతో ప్రధానంగా అలా కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో కూడా తమ ఓట్లు గల్లంతయ్యాయని కొంతమంది అయితే బాధితులు ఇక్కడ చెప్పినట్టు పరిస్థితి ఉంది. జనసేన నాయకులందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఓట్లు ఏ విధంగా గల్లంతయ్యాయి? మీ గ్రామంలో సంబంధించిన ఓట్లు ఎలా పోయాయి? అదే ఇక్కడ గోకువాడ గరగ బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి శివకృష్ణ వాళ్ళ మదర్దే ఓట్లు గల్లంతాయని కంప్లైంట్ వచ్చింది. మరి వాళ్ళ గ్రామస్తులు ఈ గ్రామంలో పన్నులు చెల్లిస్తున్నారు, భూమికి పన్ను కడుతున్నారు, ఇంటికి పన్ను కడుతున్నారు. మరి అటువంటప్పుడు ఈ బిఎల్ఓలు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, మరి దీనికి సంబంధించిన విఆర్ఓలు కానీ ఎలా ఓట్లు తొలగించారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడే ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఛాలెంజింగ్ ఉంటే అనేది దీనికి రాదండి, మేము ఇప్పుడు ఏం చేయలేం, వాళ్ళకి భూమి ఉన్నా ఇల్లు ఉన్నా మా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళ ఊళ్ళో లేకపోతే తీసేస్తారండి అని ఆవిడ చెప్తున్నారు. మరి భార్యకు ఉండి భర్తకి ఎలాగ ఓటు తీసారో అర్థం కావట్లేదు, మరి తల్లికి ఉండి కొడుక్కి ఎలా తీసారో మాకైతే అర్థం కావట్లేదు. మరి తల్లి ఒక్కరితే ఇక్కడ ఉన్నప్పుడు తన కొడుకుని భర్త కూడా ఇక్కడ ఉంటారు కదా, అంటే తల్లికి ఓటు ఉందండి ఇక్కడ, ఈ ఊర్లో ఓటు ఉంది. మరి అటువంటిప్పుడు కొడుకుని భర్తకి ఓటు లేకుండా ఎలా పోద్ది? భర్త కొడుకు లేకుండా ఉండాలంటే అర్థం ఏంటి? మరి ఈ విధంగా ఎలాగైతే సెన్సస్ చేశారో చాలా దారుణంగా ఉంది. దీని మీద మా యొక్క బాధ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం చేయాలి, ఓటు కల్పించి ఈ సాయంకాలం లోపల ఇదే బూత్లో వాళ్ళ చేత ఓటు వేయించాలని మా యొక్క విన్నపం. మరి అది ఎంఆర్ఓ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాకు తెలియపరచాలని మేము కోరుతున్నాం. చెప్పండి, పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు అంతా కూడా స్పెషల్ అట్రాక్షన్గా మారింది. పిఠాపురం నియోజకవర్గం అసలు ఏం జరుగుతుంది? కొన్ని పోలింగ్ బూతుల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేదు, వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కానీ ఇప్పుడు ఓట్లు కూడా గల్లంతు కూడా ఎలా చూడాలంటారు?
అంటే ఇక్కడ వాంటెడ్గా చేస్తున్నట్లే అనిపిస్తుందండి. కావాలని కొంతమంది ఓట్లు ఇక్కడ నుంచి డిలీట్ చేశారని అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకే ఇంట్లో ఇందాక ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంటికి సర్వే కోసం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఓట్లు తీసేస్తారా అండి? అంటే ఎవరు ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో లేకపోతే సొంత పనుల కోసమో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరా? అంటే వాళ్ళు సర్వేకి వస్తారు అని చెప్పేసి 365 రోజులు కూడా ఇంట్లో కాపలాగా కూర్చుంటారా అండి? ఈ పిల్లాడు బెంగళూరు నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు? ఓటు వేయడానికి వచ్చాడు. ఈ రోజున రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని వినియోగించుకోవడం కోసం ఈ రోజున ఓటు అందరూ వేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంటే ఇక్కడ అధికార పార్టీ మాత్రం కొంతమంది ఓట్లు బలవంతాన్ని తీసేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఒక ఇంట్లోనేమో పెళ్ళానికి ఓటు ఉందంట, మొగుడికి ఓటు లేదంట. అంటే ఒక ఇంట్లో భార్యకి ఓటు ఉన్నప్పుడు భర్తకి ఏ విధంగా ఓటు ఉండదు? అక్కడ సర్వే చేసుకున్నప్పుడు భార్య ఉందిగా, నా భర్త బతికే ఉన్నాడని చెప్పిందిగా, మరి చెప్పినప్పుడు భర్త ఓటు ఎందుకు తీసేశారు? ఒక ఇంట్లోనేమో తల్లికి ఓటు ఉందంట, కొడుకుకి ఓటు లేదంట. అది ఎంతవరకు కరెక్టు? వీళ్ళ ఇంట్లో అయితే పూర్తిగా 3 ఓట్లు తీసేశారు. ఇక్కడ వీళ్ళు ఇంటి పన్ను కడుతున్నారు, ఇక్కడ వీళ్ళకి పొలం ఉంది, భూమి పన్ను కడుతున్నారు, నీటి పన్ను కడుతున్నారు, ఇక్కడ వీళ్ళు ఉంటున్నట్టుగా స్థానికులందరూ కూడా సమాచారం ఇస్తున్నారు. పైగా ఈ ఊరు సర్పంచ్ ఇంటి ఎదురుగా వీళ్ళు ఉన్నారు. అటువంటిది వీళ్ళ ఓట్లు తీసేశారు. అలాగే కొంతమంది ఓట్లు కొన్ని రకాలుగా తీసేశారు. అంటే ఎక్కడైతే జనసేన ప్రపంచం ఉంటుందో, ఎక్కడైతే జనసేన పార్టీకి మంచి మద్దతు లభిస్తుందో అక్కడే వాంటెడ్గా అవాంఛనీయ సంఘటనలు జరగాలని, అక్కడ ఏ విధంగానూ అల్లర్లు ఏదో ఒక విధంగా సృష్టించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదండి. ఖచ్చితంగా ఎవరికైతే ఓట్లు లేవు, మనుషుల్ని పెట్టి ఓట్లు లేవన్నారో వాళ్ళందరికీ ఓట్లు వేయించేదాకా మేమైతే ఇక్కడ నుంచి కదలం. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. ఈ లోపు ఎంఆర్ఓ వచ్చి చెప్తారో, విఆర్ఓ దానికి సొల్యూషన్ ఏ విధంగా చెప్తాడో మేము ఇక్కడైతే తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మేడం చెప్పండి, ఇక్కడ జనసేన సానుభూతి పరులు తీసేస్తున్నారా లేదంటే వైసీపీ వాళ్ళు కూడా ఇటువంటి కొనసాగుతున్నాయి? ఇది వైసీపీ వాళ్ళ అధికార బలంతో అధికారులు లోబడిన అధికారులు చేసిన కుట్రగా భావిస్తున్నామండి మేము. ఎందుకనంటే ఇక్కడ మా కొంతమంది ఓటర్ లిస్ట్ తీసుకున్నట్లయితే చనిపోయిన వాళ్ళకి డెత్ అని చెప్పి రాసి దాన్ని డిలేటెడ్ అని కొట్టి ఆ పేర్లతో సహా వాళ్ళకి ఇచ్చారు. పీఓ చూపించాడు ఇప్పుడు ఆయన మాకు. ఇప్పుడు వీళ్ళు బతికి ఈ పెద్ద అయినా వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి వీళ్ళు బతికున్నట్ట చచ్చిపోయినట్ట? చచ్చిపోతే డెత్ అని రాసి ఆ పేరు రాయండి, లేదు బతుకుంటే ఓటు ఉందని చెప్పి ఓటు ఇవ్వండి. వీళ్ళు బతికారో తెలియదు, చచ్చిపోయారో తెలీదు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు అడగరు అనుకుంటున్నారా ఏంటి? రెండో విషయం, ఈయన మేము సర్వేకి వచ్చినప్పుడు వీళ్ళు లేరు కాబట్టి మేము ఓట్లు లేవని రాస్తామంటున్నారు. మరి అదేటప్పుడు ఈ సంవత్సరం ఇంటి పన్ను ఎందుకు కట్టించుకున్నారు? పొలం పన్ను ఎందుకు కట్టించుకున్నారు? నీటి పన్ను ఎందుకు కట్టించుకున్నారు? అంటే వీళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంగా డబ్బులు లాగేయాలి. కానీ ఓటు అడిగేసరికి బతికాడో చచ్చాడో తెలీదు. అంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇది కేవలం కుట్రపూరితమైన వైసీపీ అరాచక ప్రభుత్వం చేసిన కుట్ర. దీనికి బాధితులైన ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మాకు ఈ ఓట్లు ఇక్కడ 3 ఓట్లు, ఇందాక 1 ఓటు పడిందండి. ఓటు లేదు కదా? పడలేదండి. భార్యకి ఓటు ఉంది, ఇదిగో భార్య ఓటు ఉంది, భర్త ఓటు లేదు. ఆ భర్త కూడా బతుకున్నాడో చచ్చిపోయాడో ఆవిడకి వితంతు పెన్షన్ ఇస్తున్నారో ఏంటో మాకు చూపించాలి. అలాగే ఈ ముగ్గురు కూడా, ఈ కుటుంబం కూడా ఉందో చచ్చిపోయిందో చూపించాలి మాకు. ఇది చేసేంత వరకు అధికారులు వచ్చి మాకు ఒక న్యాయం జరిగే వరకు, వీళ్ళు ఓట్లు వేసే వరకు మేము ఎక్కడి నుంచి కదలం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఓటు ఉందా? ఉందండి, ఓటు ఉందండి. ఓటు ఉందండి, వాటర్ ఐడి కూడా ఉంది. వాటర్ ఐడి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ ఈ ఊరిలోనూ మీరు ఓటు ఉందా? ఇదిగోండి, ఈ ఊర్లో ఓటు ఉండే ప్రూఫ్ చూపిస్తున్నాం కదా. ఈ ఊర్లోదే ఓటు, అదిగో ఆధార్ ఈ ఊర్లోది. నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పక్కింటి వాళ్ళు చెప్పారని చెప్పి ఓటు తీసేస్తారా? తెలుసుకోవాలి కదా, నాకు ఫోన్ చేయాలి లేదా? ఆధార్లో అడ్రస్ ఉంటుంది, వాటర్ ఐడిలో అడ్రస్ ఉంటుంది. మాకు పెద్ద పెద్ద సిటీ కాదు, పల్లెటూరు, పక్కింటి వాళ్ళు తెలుదా? ఆ మాత్రం తెలుసుకోగానే ఇంటిమేట్ చేయకుండా తీసేనే కుదరదు కదా, కనుక్కొని చేయాలి కదా అని. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఊళ్ళోనే ఉన్నారా, ఎక్కడికైనా బయటకు వెళ్ళారు? మీరు దొరకని వెళ్ళాం. మాకు సెటిల్మెంట్లో కొంత తగ్గు వచ్చింది. ఇప్పుడు ఇల్లు సెటిల్మెంట్లోనే కొంత తగ్గు వచ్చింది, ఆడికి వెళ్ళిపోయాం. అన్నీ ఇక్కడ ఉన్నాయి, రైతు భరోసా ఇక్కడ వస్తుంది, రేషన్ ఇక్కడ తీసుకుంటున్నాం, అన్నీ ఇక్కడే. కానీ ఓట్లు తీస్తారు. ఎందుకు తీశారు? కారణం ఏంటి? ఎందుకు తీస్తారు? చెప్పండి, ఎందుకు ఓట్లు అందరూ కూడా ఎందుకు? ఇతని పేరు గరగ బ్రహ్మరాజనే బాలాజీ. మా ఇంటికి నేను గ్రామ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు నా పేరు. మా ఇంటికి ఆపోజిట్లోనే ఇల్లు ఉంది. వీళ్ళు ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఇల్లు నిప్పేసుకోవడం జరిగింది. ఇల్లు నిప్పేసుకున్న తర్వాత వీళ్ళకి ఇది కాకుండా వేరే ఇల్లు కూడా చిన్న ఇల్లు ఒకటి ఉంది, ఒక స్థలం కూడా ఉంది, వేరే స్థలం. చిన్న వీళ్ళ అన్నదమ్ముల గొడవల వల్ల ఇల్లు కట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది వచ్చింది రావడం వల్ల కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ ఇల్లు ఆగింది. తర్వాత ఊళ్ళో ఇల్లు దొరక్క ఒక 4 నెలల క్రితం దుర్గాడ గ్రామం వెళ్ళడం జరిగింది.
అయితే కనీసం ఓట్లు తీసేస్తామని కూడా ఇయ్యారో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏదైనా ఓట్లు తీసేటప్పుడు పలానా ఊళ్ళో ఉన్నారా లేదని అడుగుతుంటారో బియ్యాల వాళ్ళు జగపతిరాజపురం గోకువాడన బియ్యాల వాళ్ళు అడుగుతుంటారు సామాన్యంగా. వీళ్ళ విషయంలో అలా అడగడం జరగలేదు. ఊళ్ళో ఉన్నారా లేదా అని అడగలేదు. కనీసం వీళ్ళ గురించి పక్క వాళ్ళు అడిగారని కనీసం స్టేట్మెంట్లోనే ఇవ్వాలా. స్టేట్మెంట్ కూడా ఎవరు ఇచ్చారో కూడా చెప్పడం లేదు. ఇవన్నీ కావాలని చేసిన పనిలాగా అనిపిస్తుంది. వీళ్ళకి న్యాయం చేసి ఎంఆర్ఓ గారితో ఆల్రెడీ మాట్లాడాను. ఎంఆర్ఓ గారు అయితే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. మాకు కావాల్సింది యాక్షన్ కాదు, వీళ్ళకి ఓట్లు కావాలా. ఈ అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు అలా పోయి ఓటు వేయడానికి. వీళ్ళు కూడా వీళ్ళ తల్లి 3 ఓట్లు కూడా వేయించాలని మనం చేస్తున్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఓట్లు గల్లంత ప్రక్రియ అయితే ఇప్పుడంతా కూడా ఇక్కడంతా గందరగోళ పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే తమ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నారు, ఇక్కడే నివాసం ఉంటున్నారు. కానీ ఒక తల్లికి ఉండి బిడ్డకి ఈ యొక్క ఓటు లేదు, అలాగే భార్యకు ఉండి అలాగే భర్తకు ఓటు లేదు. ఇటువంటి ప్రక్రియ మొత్తం ప్రధానంగా కొన్ని ఓట్లు గల్లంత అవడంతో జనసేన సంబంధించినటువంటి సానుభూతి పరులే కావాలని ఉద్దేశపూర్వకంగా తీశారని, ఇక్కడంతా కూడా తమ ఓటు హక్కు కల్పించాలని వీళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. ప్రధానంగా పిఠాపురం మండలంలో ఉన్నటువంటి గోకువాడ గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాష్ RTV పిఠాపురం.